అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సో మార్నింగే పూజ అయితే చేసుకున్నాను. సాటర్డే కదా, సో అందుకనేసి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. డైలీ ఇలాగే ఉంటుందా అంటే అలా ఏం కాదండి. నేను లేచే టయాన్ని బట్టించి ఉంటుంది. ఇక్కడ చలికాలం కదా, మార్నింగ్ లేయడానికి కూడా కాస్త లేట్ అవుతుంది. నేను లేచే టైమింగ్స్ని బట్టించి పూజ అనేది కంప్లీట్ చేసుకుంటానండి. తొందరగా లేచిస్తే తొందరగా చేసుకుంటాను, కాస్త లేట్ అయితే పూజ కూడా యాజ్ యూజువల్గా లేట్గానే అవుతుంది. ఎందుకంటే రాత్రి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఎర్లీ మార్నింగు ఆ హడావిడిలో ఉంటుంది. టిఫిను, డ్రాపింగు అవన్నీ ఉంటాయి కదా, సో అందుకనేసి మార్నింగ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా లేచినాం అనుకోండి, ఆ డే అంతా ప్రశాంతంగా ఉంటుంది. లేదు చికాకులతో హడావిడిగా లేచినాం అనుకోండి, పనికి 2 పనులు అవుతూ ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెనకమ్మడే నేనైతే బెడ్ అయితే దిగానండి. ఒక 5 మినిట్స్ అలా కూర్చొని స్క్రీన్కు ఎక్కువ టైం కేటాయించుతా కాబట్టి కొంచెం ఐకి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేసుకుంటాను. సో అందుకనేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఈరోజు సాటర్డే కదా, పూజ అయితే కంపల్సరీ చేయాలి. లేదంటే హస్బెండ్ అస్సలు కోరుకోడు. భక్తి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పలేము, కానీ ఎవరు భక్తి వాళ్ళ దగ్గర అయితే ఉంటుందండి. దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా అదైనా భక్తి కదా. మా హస్బెండ్కి అయితే భక్తి ఎక్కువగానే ఉంటుంది. అలా అని ఆయన అయితే చేయడండి. ఆయన పనులకు బిజీగా ఉంటాడు కాబట్టి ఫాస్ట్గా లేచేసి తను ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళిపోతాడు. పూజ చేయమన్నా కూడా ఇటు చేసినావు అటు చేసినావు అని వంకలు పెడుతూ ఉంటాననేది అసలు చేయడు. కాకపోతే భక్తి అయితే ఉంటుంది. ఇంట్లో పూజ చేయకపోతే అస్సలుకు ఊరుకోడు. బాగలేదు అన్న కూడా పూజ అయితే కంపల్సరీ చేయాల్సిందే. ఇంట్లో బాగలేదు, వంట చేయలేనంటే ఆయన చక్క బయట నుంచి తీసుకొని వచ్చి పనులు చేయకపోయినా ఓకే అనుకుంటాడు తప్ప పూజ అయితే కంప్లీట్గా స్కిప్ అయితే చేయనిడు. మార్నింగ్ లేట్ అయిందనుకో ఈవినింగ్ అయినా కంపల్సరీ పెట్టు అనేసి అంటాడు. సో ఇంట్లో చేయకపోయినా కూడా తను గుడికి వెళ్ళాలి అంటే ఎన్ని పనులన్నా ఉండని తన పని టయానికి తను వెళ్తాడు. ముందే లేచేసి ఫ్రెష్ అప్ అయ్యేసి గుడికి అయితే వెళ్తాడు. సాటర్డే కదా, గుడికి అయితే ఎర్లీ మార్నింగే గుడికి అయితే వెళ్ళాడండి. సో నేనైతే నాకు మా ఆయన వెళ్ళే టయానికి అస్సలు కుదరదు. ఆయన ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంకా అటు నుంచి అట్నే హోటల్కి వెళ్ళాలని అనుకుంటాడు. నాకు అంత మార్నింగే అస్సలు కుదరదు. మనకు ఇంట్లో పనులు ఉన్నాయి కదా, ఎర్లీ మార్నింగ్ లేచేసి పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే సేమియాలు అయితే నేను ప్రిపేర్ చేసినానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ సేమియాలతోనే ఉప్మాలాగా అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ఫుల్ రెసిపీ కూడా మన ఛానల్లో పెట్టినట్టున్నాను. ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే మీరు చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకప్పుడు నాకు కూడా తెలిసేది కాదు. మా పక్కన శెట్టి గారు ఉంటారు, ఆ ఆంటీ అయితే ఇలా సేమియాలతో ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయని చెప్పారు. అందుకనేసి నేనైతే ఒకసారి ట్రై చేశాను. నాకు నచ్చకపోయినా రాత్రి అయితే ఇష్టంగా తింటుంది కదా, అందులో మార్నింగ్ హడావిడి లేకుండా ఫాస్ట్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ కూడా అండి. సో అందుకనేసి సేమియాలు చేశాను. ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. అందులోకి కారం పప్పుల పొడి ఉంటుంది కదా, చిట్లం పొడి, అది వేయాలన్నా పికిల్ వేయాలన్నా అనేసి డిస్కషన్ అయితే జరుగుతుంది. పప్పుల పొడి వద్దు, నాకు పికిలే కావాలంటే అలా మామిడికాయ అయితే పెట్టేసి ఫుల్ హడావిడిగా తన పని తనైతే చేసుకుంటుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ సర్దడము, బాటిల్కి వాటర్ అంతా అంటే బాటిల్కి వాటర్ అంతా పట్టుకోమన్నా తను పట్టుకుంటుంది. సో ఎలాగో క్యారీ అయితే సర్దేస్తున్నాను కదా అనేసి ఫాస్ట్గా అన్ని బ్యాగులు అయితే అలా సర్దేశాను. ఇక్కడ వచ్చేసి తన పనులు తను చేసుకుంటుంది, కానీ జడ అయితే వేసుకోలేదు కాబట్టి ఇక్కడ జడలైతే వేస్తూ ఉన్నాను. సో ఇందాక వంకలు పెడతాను అని చెప్పాను కదా, ఎందుకంటే దీపారాజన అంటే ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ తీసి పెట్టాలి అండ్ దీపెంతలు అన్నీ తోముకోవాలి, పూజ గదిని నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా, అదంతా పని ఉంటుంది కదా. అవి మగవాళ్ళు అయితే చేయలేరు కాబట్టి అలానే పెట్టేయడం నాకు ఇష్టం ఉండదండి. సో అందుకనేసి నాకు పూజ చేస్తున్నాను అంటే చాలా నీట్గా
టైం అయినా కూడా టైం తీసుకున్నా కూడా ప్రశాంతంగా నీట్గా చేసుకోవడం నాకు అలవాటు. పువ్వులు మంచిగా పెట్టేసి దీపెంతలు శుభ్రంగా కడుక్కొని పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని అలా ప్రశాంతంగా నీట్గా చేసుకోవడం నాకు ఇష్టం అండి. సో ఇదంతా మగవాళ్ళు చేయలేరు కాబట్టి ఆయనైతే అందుకనేసి చేయమంటే చేస్తాడు, కాకపోతే మనం చేసినంతగా వాళ్ళు చేయలేరు కాబట్టి అందుకనేసి పువ్వులు అందుకు ఇలా పెట్టినావు అలా పెట్టినావు ఎందుకు ఇంకా నువ్వే చేసుకో అంటాడు. సో అదండి. సో ఇక్కడ హడావిడిగా టైం అయితే అవుతుందండి. ఇంతకు బ్రేక్ఫాస్ట్ సర్దాను కదా, మార్నింగ్ 7:30కే వెళ్తుంది. అంత మార్నింగే టిఫిన్ తినలేదు. 9కు అలా అయితే బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ టైంలో అయితే టిఫిన్ అయితే చేసేస్తుంది. సో అందుకనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే క్యారీ చేస్తుందండి. సో పాపను అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా ఒక్క నిమిషం కూడా ఖాళీ అయితే ఉండదు కదా, వచ్చిన తర్వాత కాసేపు అలా రిలాక్స్గా కాఫీ అయితే తాగాను. ఆ తర్వాత ఇక్కడ ఎండ పెడుతూ ఉంటే నిన్నటి బట్టలు అలా మంచం మీద వేసేసి ఈరోజు ఉతికిన బట్టలన్నీ కూడా చాలా డేస్ అయింది కదా, ఎండ అనేది రావడం లేదు. ఇప్పుడు కాస్త వర్షాలు అయితే తగ్గాయి, మోడం అయితే అనిపించలేదు, మంచిగా ఎండ అయితే వచ్చింది. అందుకనేసి బట్టలన్నీ ఆరేసి అలా కాసేపు చాలా డేస్ అయిపోయింది కదా అనేసి అలా రిలాక్స్గా పైనే కాసేపు అయితే కూర్చున్నానండి. ఎప్పుడు ఉండే పనులే కదా. సో ఎండకు కొంచెం నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది పల్లెటూర్లలో అయినా ఎండకు వానకు గాలికి వెళ్తూ ఉన్నా కూడా నా హెల్త్ పరంగా అయితే నాకు డి విటమిన్ అనేది తక్కువగానే ఉంటుంది. అది ఎందుకనో ఏమో నాకైతే అస్సలకి అర్థం కాదు. వాళ్ళేమో ఆ ఎండ తగిలియండి అంటారు. నేను అసలు ఇంట్లోనే అయితే ఏమి ఉండను. అయినా నేనేం పుట్టిన నుంచి సిటీలలో అయితే ఏం లేదు, పల్లెటూరులోనే పుట్టాను పెరిగాను. బయటనే తిరుగుతూ ఉంటాము. ఎందుకో ఏమో కానీ నాకు డి విటమిన్ అయితే తక్కువగానే ఉంటుంది. సో మా హస్బెండ్ కూడా ఎప్పుడు కాసేపు మార్నింగు అలా ఎండకు ఉండమని చెప్తూ ఉంటాడు. సో అందుకనేసి అలా రిలాక్స్గా అయిపోయి వచ్చాన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను. ఈరోజు వేడిగా వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవన్నీ వేసేసి రైస్ చేద్దాము. ఆ తర్వాత చుక్కకూర పుల్లకూర అంటే మా ఆయనకి ఇష్టము, అందుకనేసి అది చేశాను. ఉల్లగడ్డ పులుసు కాంబినేషన్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ ప్రిపేర్ అయితే చేశానండి. అందరు చేసినట్టుగానే చేశాను కాబట్టి రెసిపీస్ అయితే చూపించలేదు. చుక్కకూర పుల్లకూర కూడా ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా అయితే చెప్తానండి. ఫస్ట్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసి తెల్లగడ్డ ఒక్క వట్టిమిరపకాయ కరివేపాకు వేసేసి పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. కాసేపు అలా వేగించుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడుక్కున్న చుక్కకూరను అందులో వేసేయాలి. ఒక ఆనియను టమోటా వేసేసి మంచిగా అయితే అదే ఆయిల్లోనే మగ్గించుకోవాలండి. వాటర్ అయితే అస్సలు అవసరం ఉండదు. అవసరమైతే ఒక చుక్క అలా అయితే వేసుకోవచ్చు, ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటాయి కాబట్టి అదే వాటర్తోనే మగ్గిపోతాయి. కాస్త పసుపు వేసేసుకొని ఎంచక్క మగ్గించుకుంటే అంతం మగ్గిపోతుందండి. అప్పుడు ఇంకా పప్పు గుత్తితో ఎనిపేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం ఉండదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకైనా బాగుంటుంది. ఇలా కలర్ రైస్, మనం వెజిటేబుల్ రైస్ కానీ కలర్ రైస్ కానీ బిర్యానీస్లోకి ఏ రైస్లో కూడా బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది. ఒకప్పుడు కలర్ రైస్ చేసుకుంటే గోంగూర పుల్లగూర చేసుకునే వాళ్ళము. ఇప్పుడు దీనికైతే మంచిగా అడిక్ట్ అయిపోయినామండి. చుక్కకూర పుల్లకూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ లోపల వంటలన్నీ కంప్లీట్ అయ్యాయి కదా, అందుకనేసి క్యారీ అయితే సర్దుకొని మళ్ళీ తాతయ్య దగ్గరికి వెళ్ళేసి అక్కడ క్యారీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అవుతానండి. రిలాక్స్ అంటే పడుకోను, కాసేపు సెల్లు షార్ట్స్ అలా ఈ టైంలోనే పోస్ట్ చేస్తుంటా కాబట్టి షార్ట్స్ ఏమన్నా ఉంటే అలా యూట్యూబ్లో పెట్టేసి అలా చూస్తూ ఉంటాను. సో నాకు మా హస్బెండ్తో ఆఫ్టర్నూన్ తినడం అలవాటు. నాకు పెళ్ళైన నుంచి ప్రెగ్నెన్సీ టైంలో పిల్లలు పుట్టిన తర్వాత అయినా ఎప్పటి నుంచైనా కూడా ఆయనతో కలిసి తినడమే నాకు అలవాటు. సో అందుకనేసి ఆయన వచ్చిన తర్వాతనే తింటాను. ఆయన 2:30 ఆ టైంలో వస్తాడు. సో అందుకనేసి ఆ టైం వరకు ఇంట్లో ఏమన్నా పనులు ఉంటే చూసుకుంటాను, లేదంటే ఇలా సెల్లు చూసుకుంటాను, లేదంటే ఏదైనా ఎడిటింగ్ ఉన్నా కూడా అలా చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కాస్త మార్నింగ్ నుంచి అస్సలు రెస్ట్ అనేది లేకుండా కాస్త ఆకలి ఉంటుంది. అందులో మార్నింగ్ కూడా టిఫిన్ అయితే తినలేదు, సేమియాలు కదా తినను నేను.
సో అందుకనేసి పుల్లగూర ఎనిపిన అదే సెరవలో కాస్త అన్నం వేసుకొని తినేసానండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా, ఏం పని చేస్తూ ఉంటారని చాలామంది అంటారు కదా. ఎక్కడ వీలు ఉంటుందండి, మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు హడావిడిగా ఏదో ఒక పనులు ఉండనే ఉంటాయి. పని లేకపోయినా మనం పని కల్పించుకొని ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము, రెస్ట్ అనేది ఉండదు కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ గాయ్.